సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఎన్నో సమస్యల చేత ఆటంకములు కలుగుచున్నాయని, లేక జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నా జీవితంలో ఆటంకంగా మారినప్పుడు, లేక జీవితంలో శోధన నాకు ఎదురవుచున్నప్పుడు ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నా జీవితంలో శోధన కలుగుచున్నదని, లేక ఆటంకం చేత నేను నడిపించబడుచున్నామని, లేక జీవితంలో ఎందుకు నేను శోధింపబడుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఏ విధమైన అనుగ్రహం పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని, జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు దేవుడు అనుగ్రహించే జీవితాన్ని పొందుకొని ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొనుటకు దేవుని కృప ఏ విధముగా ఉన్నదో ఈరోజు నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహిస్తున్న జీవితాన్ని బట్టి పరిపూర్ణమైన జీవితముగా మారుటకు ఏ విధమైన కార్యములు నా జీవితంలో దేవుడు చేస్తున్నాడని, పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మారుటకు నేను ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం అనుగ్రహించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి, లేక నా జీవితంలో దేవుని కార్యం ఎందుకు జరగలేదని, నా జీవితంలో దేవుని ఉద్దేశముల చేత నేను ఎందుకు జీవింపలేదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా దేవునికి అనుగ్రహముగా మారుటకు, దేవుని కృప చేత నేను నడిపించబడుటకు ఏ విధమైన కార్యముల చేత నేను ఉండాలని, ఏ విధమైన శక్తి చేత నేను నింపబడి దేవుని అనుగ్రహం పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణమైన శక్తిగా నేను మారుటకు, నా జీవితంలో శోధన కలుగుచున్నదని, లేక నా జీవితంలో ఆటంకం చేత నేను నింపబడి ఏ విధమైన కార్యములు నేను పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని, లేక జీవితంలో శోధన వెంట శోధన కలుగుచున్నప్పుడు ఏ విధమైన అనుగ్రహం నేను పొందుకోకుండా జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఏ విధముగా నేను జీవించి దేవుని ఉద్దేశముల చేత నడిపింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యముల చేత నేను నింపబడి పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం పొందుకొనుటకు, పరిపూర్ణమైన దేవుని శక్తి చేత నేను నింపబడి దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, దేవుని అనుగ్రహం ఏ విధముగా నన్ను నింపి నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే కృప నేను పొందుకొని దేవుని ఉద్దేశముల చేత ఏ విధముగా నేను నడవాలని, దేవుడు అనుగ్రహించే శక్తిగా నేను మారుటకు దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జ్ఞానం చేత దేవుడు నడిపిస్తాడని,
పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం నేను పొందుకొని నడుస్తానని, దేవుని కృప పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ కార్యం నా జీవితంలో జరగలేదని, దేవుని ఉద్దేశములు నేను ఎందుకు పొందుకోలేక దేవుని దగ్గర నేను నడిపించబడలేదని, దేవుని శక్తిగా నేను మారలేదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దయచూపు దైవం యేసు, స్వస్థపరచి నడుపును. యెహోవా రఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థత ఇచ్చును, స్వస్థత ఇచ్చును. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని ఉద్దేశముల చేత నేను నింపబడి, పరిపూర్ణమైన జ్ఞానం చేత నడిపించబడి, దేవుని కార్యములు నా జీవితంలో జరగలేదని, దేవుని ఉద్దేశముల చేత ఎందుకు నేను నింపబడలేదని, దేవుని కార్యములు నా జీవితంలో జరగలేక నా స్థితి ఏ విధముగా కోల్పోయిన స్థితిగా మారి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే శక్తిని, దేవుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని, దేవుని కృప మానవ జీవితంపై ఉన్నప్పుడు నేను ఏ విధముగా నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని శక్తిగా మారి, పరిపూర్ణమైన బలమును పొందుకొని ఏ విధముగా నేను నడిచే వ్యక్తులుగా ఉండుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఎందరో శోధకులు నా జీవితం చేత బాధింపబడుచున్నప్పుడు, శోధన చేత నేను నింపబడుచున్నప్పుడు ఏ విధమైన కార్యములు నా జీవితంలో జరగాలని, ఏ విధమైన దేవుని అనుగ్రహం నేను పొందుకొని జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశములు నా జీవితంలో జరుగుటకు, లేక దేవుని కార్యములు నా జీవితంలో ఏ విధముగా అనుగ్రహించే దేవుడు నాకున్నప్పుడు దేవుని కృప పొందుకొని నడుస్తామని, అనుగ్రహించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధమైన కార్యముల చేత నేను నింపబడుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని, పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను మారి, ఏ విధమైన కార్యముల చేత నేను నడిపించబడి, దేవుని కృప ఏ విధముగా నాపై ఉండుటకు, ఏ విధమైన జీవితమును నేను పొందుకొని ఉన్నామని, దేవుని చేత ప్రార్థించే బిడ్డలుగా ఉండకుండా నా జీవితంలో దేవునికి విరోధమైన కార్యములు నా జీవితంలో ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం పొందలేని వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహం ఏ విధముగా పొందుకొనుటకు, నా జీవితమంతా దుఃఖం చేత కలిగి ఉన్నామని, లేక నా జీవితమంతా శోధన చేత నింపబడి ఉన్నామని, లేక ఆటంకం చేత నింపబడినప్పుడు ఏ విధమైన కార్యములు నా జీవితంలో నేను దేవుని చెంత ఉండే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని,
దేవుడు అనుగ్రహిస్తున్న బిడ్డలుగా మారి దేవుని చెంత ఉండి ప్రార్థించే బిడ్డలుగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటకు ఏ విధమైన జీవితం నేను కలిగి ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. పేతురు ఇంటిలో వెళ్ళెను, అత్త చేయి పట్టి లేపెను, జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. పేతురు ఇంటిలో వెళ్ళెను, అత్త చేయి పట్టి లేపెను, జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా కార్యం చేత నేను నింపబడి దేవుని అనుగ్రహం ఏ విధముగా నడిపించబడుటకు నా జీవితాన్ని పరిపూర్ణమైన మార్గంగా నేను ఎంచుకొనకుండా పరిపూర్ణంగా దేవుని శక్తిగా నేను మారకుండా నా జీవిత కాలమంతా వ్యర్థమని, నా జీవితమంతా శూన్యముగా మారిపోయి ఉన్నదని, నా జీవితంలో ఆటంకములు కలుగుచున్నప్పుడు నా జీవితంలో నెమ్మది కోల్పోయి ఉన్నామని, నా జీవితంలో నెమ్మది చేత బాధించే వ్యక్తులుగా మారి ఉన్నారని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ కార్యం చేతను నింపబడుటకు పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితాన్ని దేవుడిస్తున్న జ్ఞానముగా, పరిపూర్ణమైన అనుగ్రహం దేవుడు నడిపించే శక్తిగా, నా జీవితంలో శోధన కలిగినను కూడా దేవుని అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని, లేక నా జీవితంలో ఆటంకం కలిగినను కూడా దేవుని అనుగ్రహం నన్ను నడిపిస్తూ ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా మారుటకు, పరిపూర్ణమైన శక్తిగా నేను ఏ విధముగా మార్చబడి ఈరోజు దేవుని అనుగ్రహంగా మారి పరిపూర్ణమైన బలమును పొందుకొని జీవించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా మారి పరిపూర్ణమైన బలముగా నేను ఎదుగుటకు ఏ కార్యములు నా జీవితంలో జరుగుచున్నాయని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే అనుగ్రహించే దేవుడని, నా జీవితంలో స్థితి లేని జీవితముగా మారినప్పుడు ఎందుకు నేను స్థితి లేని జీవితముగా ఉన్నానని, నా జీవితంలో స్థితి మారి నా పరిస్థితి అంతా వేదనకరముగా మారి ఉన్నదని, నా జీవితాన్ని ఏ విధముగా దేవుడి అనుగ్రహముగా నేను పొందుకొనుటకు నడిపించబడే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితమును నడిపించబడే బిడ్డలుగా మారి ఏ కార్యములు నా జీవితంలో జరుగుటకు, ఏ కార్యముల చేత నేను నింపబడి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహించే అనుగ్రహముగా, దేవుడు ఆశీర్వదించే జీవితముగా మారుటకు ఏ కార్యములు నేను దేవునికి విరోధముగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొని పరిపూర్ణంగా ఏ మార్గం నాకు ఉన్నదని,
దేవుడు అనుగ్రహించే అనుగ్రహం నా మార్గంలో ఎందుకు పొందలేదని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా మారి దేవుడు అనుగ్రహించే బలమును పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కుష్టి రోగిని చూచెను, యేసు చేయి చాపి ముట్టెను, ఇష్టమే స్వస్థపడుము అని చెప్పి స్వస్థపరిచెను. కుష్టి రోగిని చూచెను, యేసు చేయి చాపి ముట్టెను, ఇష్టమే స్వస్థపడుము అని చెప్పి స్వస్థపరిచెను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని అనుగ్రహం నేను పొందాలని, నా జీవితంలో దేవుని అనుగ్రహం లేక నా జీవితం ఎందుకు దుఃఖముగా మారి ఉన్నదని, నా జీవితంలో దేవుని అనుగ్రహం పొందలేని బిడ్డలుగా మారుటకు కారణం ఏమున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించే బిడ్డలుగా, పరిపూర్ణమైన శక్తిగా నేను మారి నా జీవితంలో శోధన ఆటంకమని, లేక నా జీవితంలో దుఃఖమే నాకు ఆటంకమని ఈరోజు అనుగ్రహించే దేవుడు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితమును పొందుకొని పరిపూర్ణమైన శక్తిగా దేవుని చెంత మారి ఏ విధమైన కార్యములు నా జీవితంలో జరుగుటకు, ఏ విధమైన శక్తిగా నేను పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత ఆటంకం కలిగినప్పుడు ఎందరో మనుషులు నన్ను ఆటంకపరిచి ఈరోజు దేవుని అనుగ్రహం పొందలేదని, ఆటంకములే నా కుటుంబమును నశింపచేసి ఉన్నాయని, లేక ఆటంకముల చేత నా జీవితం అంతా శూన్యమైపోయి ఉన్నదని ఈరోజు దుఃఖించే విధానముగా అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఎందరు నన్ను అవమానపరిచినప్పుడు, ఏ కార్యముల చేత నేను దుఃఖపడుచున్నామని, లేక ఏ కార్యములు నన్ను అవమానపరుస్తున్నప్పుడు నా దుఃఖ కాలమంతా శూన్యమైపోయి ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిపూర్ణమైన మార్గమును వెతికి పరిపూర్ణమైన శక్తిగా నేను మారే బిడ్డలుగా ఉన్నామని, పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా పొందుకొని దేవుడు అనుగ్రహించే జీవితముగా ఈరోజు మార్చబడి నా జీవితం వ్యర్థమైపోయి ఉందని, లేక నా జీవితం అనారోగ్య సమస్య చేత నేను దుఃఖింపబడి ఉన్నామని, జీవితంలో కలిగే విధానములను బట్టి మాట్లాడే విధానముగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం పొందుకొని పరిపూర్ణమైన దేవుడు అని ఏ విధముగా కృప పొందుకొని నా జీవితమును దేవునికి అంగీకారముగా మార్చబడి పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని కృప చేత నింపబడి పరిపూర్ణమైన బలమును పొందుకొని జీవితంలో శోధన వెంట శోధన నాకు కలగకుండా ఏ విధమైన అనుగ్రహం పొందుకొని నడిచే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు నా పరిస్థితి మారునని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం చేత నా పరిస్థితి అంతా పరిపూర్ణముగా మారి
ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకున్నప్పుడు నా జీవితం దేవునికి అంగీకారమని, నా జీవితం దేవునికి పరిపూర్ణమైన మార్గమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. నిలువలేని స్త్రీని యేసు చూచి కనికరించెను, చేతులామపై చాచెను, ఆమె చక్కగా నిలిచి స్తుతించెను. నిలువలేని స్త్రీని యేసు చూచి కనికరించెను, చేతులామపై చాచి ఆమె చక్కగా నిలిచి స్తుతించెను. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గముగా మారి ఏ విధముగా నేను పొందుకొని జీవితంలో దేవుని కార్యం చేత పరిపూర్ణమైన దేవుని శక్తిగా మారి నా జీవితం ఎందుకు దుఃఖకరముగా మారి ఉన్నదని, లేక నా జీవితంలో ఎందుకు నేను అవమానం చేత నింపబడి నా పరిస్థితి అంతా శూన్యముగా మారిపోయి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో పరిస్థితి కలిగినప్పుడు దేవుని చెంతకు ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని, లేక ఆటంకములు కలిగినప్పుడు ఏ విధముగా దేవుని చెంత ఉండి ప్రార్థించే వ్యక్తులుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణమైన మార్గమును వెతికి పరిపూర్ణమైన మార్గం చేత ఏ విధముగా జీవించి దేవుని మార్గంలో పరిపూర్ణం ఏ విధముగా ఉన్నదని, దేవుని పరిపూర్ణత దేవుని మార్గముగా మారుచున్నప్పుడు ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఏ విధమైన పరిపూర్ణత పొందుకొని దేవుని మార్గం ఏమిటో నేను కనుగొని జీవించే వ్యక్తులుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో అవమానం కలుగుచున్నప్పుడు, లేక నా జీవితం ఎందుకు దుఃఖకరముగా మారి ఉన్నదని, నా జీవిత కాలమంతా ఎందుకు అవమానమని, నా జీవితంలో కోల్పోయిన పరిస్థితిని బట్టి నేను అవమానింపబడి ఉన్నామని, నా జీవితంలో కోల్పోయిన విధానం నాకు అవమానకరముగా మారి ఈ దినమున దుఃఖకరముగా మారి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, నా జీవితంలో ఒక దినం సంతోషముగా మారినప్పుడు, లేక నా జీవితంలో సంతోషకరముగా నా స్థితి ఉన్నప్పుడు ఈ దినమున నా జీవితం దుఃఖకరమని, లేక నా జీవితం అవమానకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మారుచున్నను, లేక నా జీవితంలో అవమానమే నా పరిస్థితి అని, నా జీవితంలో ఎందుకు దుఃఖం చేత నా పరిస్థితి మార్చబడుటకు ఏ విధముగా నేను జీవించే వ్యక్తులుగా మారుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను, నా జీవితంలో స్థితి అంతా మారిపోయి ఉన్నను, ఏ విధమైన దుఃఖం నాకు కలిగించి ఉన్నదని, ఆ దుఃఖము ద్వారా నా జీవితంలో ఏ అవమానం నన్ను వెంటాడుచు ఉన్నదని, లేక అవమానం వెంట ఏ విధముగా నడిపించబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు మారుచున్నప్పుడు నా జీవిత కాలమంతా అవమానమని, లేక పరిస్థితులు మారుచున్నప్పుడు
నా జీవితకాలం అంతా దుఃఖమని, లేక నా జీవితంలో కోల్పోయిన పరిస్థితిని బట్టి నా జీవితం దుఃఖకరముగా మారి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులను బట్టి నా జీవితం దుఃఖకరముగా మారుచున్నప్పుడు, ఎందరో నన్ను అవమానకరముగా నిందించే వ్యక్తులుగా మారినప్పుడు, నా జీవితం ఏ కొరత అనే అవమానం నన్ను వెంటాడుచున్నదని, లేక నా జీవితంలో ఏ అవమానం చేతని నింపబడి నా మనసు ఏ విధముగా గాయపడి ఉన్నదని, లేక నా జీవితం ఎందుకు అవమానం నాకు కలుగుచు ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మారుచున్నను, నా జీవితంలో పరిస్థితులు ఏ విధముగా మార్చబడుచున్నను, ఏ విధమైన కార్యములు నేను పొందుకొని ఈరోజు నడిచే బిడ్డలుగా మారుతామని అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకొని పరిపూర్ణమైన జీవితముగా మార్చబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, గ్రుడ్డివాడు భర్తమై యేసు కనికరించుమనెను, చూపునుంది ఆనందించి యేసు వెంట నడిచి వెళ్ళెను. గ్రుడ్డివాడు భర్తిమై యేసు కనికరించుమనెను, చూపునుంది ఆనందించి యేసు వెంట నడిచి వెళ్ళెను. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నేను మార్చబడుటకు, జీవితంలో ఏ విధముగా దేవుని చెంత ఉండుటకు, నా జీవితంలో కోల్పోయిన పరిస్థితిని బట్టి నాకు దుఃఖం కలిగి ఉన్నదని, లేక నా జీవితంలో వేదనకరముగా మారుటకు నా పరిస్థితి అంతా తారుమారుగా మారి ఉన్నదని, లేక నా పరిస్థితి అంతా అవమానకరముగా మారుటకు ఏ విధమైన కార్యం నాలో ఉన్నదని, నాలో నేను అవమానం పొందుకొనుటకు ఏ విధమైన బిడ్డలుగా మారి ఈరోజు అవమానింపబడుచున్నామని ఈరోజు అంశముగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం పొందుకొని పరిపూర్ణమైన శక్తిగా నేను మారి దేవుని ఉద్దేశములు ఏ విధముగా ఉండి నడుస్తామని, దేవుని కనికరం చేత ఏ విధముగా నడిపింపబడి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని ఈరోజు నడుస్తామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దుఃఖము కలుగుచున్నప్పుడు, నా జీవితం దుఃఖం చేత ఈరోజు నేను అవమానింపబడి, అవమానం చేత నా జీవితమంతా కన్నీరుగా మారినప్పుడు ఏ విధమైన జీవితము నేను వెతికే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని వెతుకుచున్నప్పుడు, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నాలో ఉన్న దుఃఖమును పరిపూర్ణమైన అనుగ్రహం చేత, నా జీవితంలో కలిగే కన్నీటిని ఏ విధముగా దేవుని అనుగ్రహం చేత నేను పొందుకొని ఆశీర్వదింపబడే బిడ్డలుగా ఉంటామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా ఉన్నను దేవుడు అనుగ్రహించే అనుగ్రహం చేత నడిపించబడి, దేవుడు అనుగ్రహిస్తున్న అనుగ్రహం ఏ విధముగా ఉన్నదని, పరిపూర్ణమైన అనుగ్రహమే నన్ను నడిపించే దేవుని బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో
అవమానం కలుగుచున్నప్పుడు, నా స్థితి ఏ విధముగా మారి నేను అవమానింపబడి ఉన్నామని, లేక నా స్థితి ఏ విధముగా ఉండి నేను దుఃఖపడి ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కేకలేసెను పేతురు, చేయి చాచి పట్టి లేపెను, దోనెలో చేర్చుకొనెను, యేసు దరికి చేర్చెను. దేవుడు అనుగ్రహించే అనుగ్రహం చేత దీవింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం.